119 దావీదు కీర్తన ధ్యానం చేద్దాం. 119 దావీదు కీర్తన ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్. సో బైబిల్ మొత్తం మీద పెద్ద చాప్టరు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఒక 8 వెర్సెస్ అయ్యాయి. 119 దావీదు కీర్తన 176 వచనాలు ఉంటాయి. టోటల్గా 176 వచనాలు ఉంటాయి. మేబీ ఇయర్ కూడా అయిపోవచ్చేమో. ఓకే, సో చూద్దాం ఒక్కొక్కసారి. టోటల్గా ఏంటి అంటే 22 వర్డ్స్ ఉంటాయి. ఈ యొక్క అధ్యాయానికి 22 వర్డ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా హిబ్రూలో ఉన్న లెటర్స్ అనమాట. అవన్నీ కూడా హిబ్రూలో ఉండే లెటర్స్. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ABCD అంటాం కదా. సో A to Z 26 లెటర్స్ ఎలా ఉంటాయో అలాగే హిబ్రూలో కూడా 22 లెటర్స్ ఉంటాయి. ఒక్కొక్క 8 వచనాలకి ఒక లెటర్ పెట్టారన్నమాట. ఫస్ట్ చూస్తుంటే అలెఫ్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ సెకండ్ చూస్తే బేత్. ఈ విధంగా చూసుకుంటే 22 ఉంటాయి. 176 వచనాలని 22 పెట్టి బాగా హరిస్తే 8 వచనాలు వస్తాయి కదా. 22 × 8 176, 22 8లో అంటే ప్రతిదీ దాంట్లో కూడా 8 వెర్సెస్ ఉంటాయి. 8 అవగానే క్లోజ్ అయిపోద్ది అనమాట. అక్కడ ఆ పదం 8 అవగానే క్లోజ్ అయిపోతుంది. 1 to 8, అగైన్ 9 to 16. మీరు 8 టేబుల్ వచ్చి కదా, 8 1 8, 8 2 16, 8 3 24 అలా చూసుకుంటూ ఉంటే మీకు అలాగే కనిపిస్తుంటుంది. నేను బాగా అబ్జర్వ్ చేశాను, మొత్తం అంతా చదివేశాను. ఎందుకంటే మీకు చెప్పాలన్నా కూడా ఇది చదవడం మంచిదైంది. 2-3 సార్లు చదవడం మంచిదైంది అనమాట. దేవుడు ఒక్కొక్కసారి ఇలాగా పరీక్ష గుండా తీసుకువెళ్తూ ఉంటాడు. ప్రిపరేషన్ కూడా ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా అన్నది చూస్తూ ఉంటాడు. దేని మీద డిపెండ్ అవ్వకుండా నా మీదే దేవుని మీద డిపెండ్ అవుతూ మాట్లాడడం అన్నది దట్ ఈజ్ రియలిస్టిక్గా చాలా లైవ్లీగా ఉంటుంటుంది ఒక్కొక్కసారి. సో ఎంతసేపు నుంచి ఉన్నది కాకుండా ఏం మాట్లాడాం దేవుని కోసం అన్నది చాలా విలువైంది. కాబట్టి ఆ విలువైన మాటలు కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం. సో మొదటిది లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్ బ్యాక్ మనం చదువుతున్నప్పుడు అలెఫ్ అన్నది యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఆ మొదటి 8 వచనాల నుంచి గారు మనం చూస్తుంటే అక్కడ దేవుడు ఏ విధంగా మనకు ఒక బుక్ని ఇచ్చాడు అంటే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు అన్నదానికి వివిధ రకాలైన పేర్లతో ఉంది. ధర్మశాస్త్రం అన్నారు, తర్వాత చూస్తే శాసనములు అన్నారు, ఆ తర్వాత చూస్తూ ఉండుంటే ఆజ్ఞలు అన్నా ఉన్నారు, తర్వాత కట్టడలు అన్నారు, తర్వాత మళ్ళీ ఆజ్ఞలు అంటూ ఉంటారు, ఆ తర్వాత న్యాయ విధులు అనే ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే 8 డిఫరెంట్ వర్డ్స్ తోటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు ఈ కీర్తన. యాక్చువల్గా ఇది దావీదు రాసిన కీర్తన అని కొంతమంది అంటారు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఎజ్రా రాసిన కీర్తన అంటారు. బట్ ఎవరు రాసినా కూడా దేవుని గురించిగా రాశారు కాబట్టి మనం ఆ కోణంలో మనం చూద్దాం. సో ఫస్ట్ 8 అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ 9 నుంచి 14 అంటే ఆల్మోస్ట్ 16 వరకు మనం ఈరోజు చూద్దాం. ఇక్కడ ఏమైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను. ఒకసారి ఇక్కడ ఏంటంటే మనం వచనం వెంబడి వచనం చదువుతాం. ఇక్కడ మొదటిగా నేను చదువుతాను 9, ఆ తర్వాత 10, 11, ఆ విధంగా లాస్ట్ 16వ వచనం మాత్రం అందరం కలిసి చదువుతాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. 13th, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. 16, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యము నేను మరువక యుందును. సో ఈ యొక్క 8 వచనాల నుంచి చూద్దాం. మొదటిగా బేత్, హిబ్రూలో వర్డ్ బేత్ అన్న దానికి అర్థం ఏంటి అంటే ద హౌస్ అని అర్థం. అంతకుముందు అలెఫ్ అనే ఒక వర్డ్ ఉంది, దానికి అర్థం ద మాస్టర్ అనేది ఉంటుంది అనమాట. సో దాని అర్థం బేత్ అంటే ఇక్కడ నుంచి వచ్చింది బేతేల్ అన్నది వర్డ్ వచ్చింది అనమాట. దేవుని మందిరం అలాగే హౌస్ ఆఫ్ గాడ్. సో ఈ 8 వచనాలు కూడా ధ్యానం చేసి ఒకసారి ఇలా ఫిల్టర్ చేసి ఇలా కానీ వడకడితే ఏం అడుగుతున్నాడంటే దేవుడు ఇక్కడ కీర్తనకారుడు ఏం రాస్తా ఉన్నాడంటే హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో టోటల్గా 8 వచనాలు కానీ బాగా ధ్యానం చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే హృదయం యొక్క పవిత్రత గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయం బాగుంటే మొత్తం అంతా బాగుంటుంది. సంఘం బాగుందనుకోండి మొత్తం అంతా కూడా సెట్ అయిపోద్ది అనమాట. దేవుడు ఎప్పుడు కూడా ఏం చూస్తాడంటే పై రూపాన్ని ఎప్పుడు కూడా చూడ్డు. మన దేవుడు అలాంటి దేవుడు అసలు కాదే కాదు. బంగారం ఎంత వేసుకొచ్చారా, ఎంత అందంగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, బట్టతలతో ఉన్నారా, లేకపోతే ఇంకా సౌందర్యం కూడా మంచి జుట్టు ఉందా, లేకపోతే US నుంచి వచ్చారా, UK నుంచి వచ్చారా, విజయనగరం నుంచి వచ్చారా, లేకపోతే ఇంకెక్కడైనా సాలూరు నుంచి వచ్చారా, లేకపోతే ఏ ప్లేసు చూడరు. దేవుడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే మన బ్యాక్గ్రౌండ్లోంచి ఇప్పుడు ప్రజెంట్ దేవుడి పట్ల మనం ఎలా ఉన్నామో అది చూస్తూ ఉంటాం అనమాట. మన బ్యాక్గ్రౌండ్ చోట ఎప్పుడు కూడా దేవుడు
ప్రజెంట్ ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే ఫోర్ గ్రౌండ్ చూస్తుంటాడు, ఫ్రంట్ ఎండ్లో ఏముందో అది చూస్తాడు. బ్యాక్గ్రౌండ్ చూసాడు అనుకోండి, మనం ఎవ్వరం కూడా యోగ్యులం కాదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ చూస్తే ఎవ్వరు కూడా యోగ్యత లేదు. బట్ అయోగ్యులైన మన కోసం ఆయన సిలువలో రక్తాన్ని గాచి ఒక యోగ్యమైన గుంపులో కూర్చోబెట్టాడు. అదే పరిశుద్ధమైన గుంపు. ఇక్కడ ఎక్కడ కూడా సైడ్ అయిపోవడానికి ఛాన్సెస్ లేవు. సో ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే హృదయం గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ 119వ అధ్యాయం మొత్తం కానీ చదువుతుంటే 3 విషయాలు అర్థమవుతాయి. మొత్తం చెప్తున్నాను, 3 విషయాలు అర్థమవుతాయి. ఫస్ట్ ఏంటి అంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే దేవుడు వాక్యం అనమాట. ఆ దేవుడు ఏమై ఉన్నాడు, ఆ దేవుని చూడాలి అంటే వాక్యం ఏ విధంగా ధ్యానం చేయాలి. నెక్స్ట్ దాంతో ధ్యానం చేసేటప్పుడు కరెక్ట్గా ధ్యానం చేస్తున్నామా అంటే ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆజ్ఞలు ఇవన్నీ పాటిస్తూ ధ్యానం చేస్తున్నామా, లేదా దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నాము అన్నది రెండోది చూస్తుంటే, మూడోదిగా దేవుడు ఏవైతే ఉన్నాడో తర్వాత దేవుని ఏ విధంగా చూస్తున్నావు, మూడోది ఏంటి అంటే నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం. ఈ 3 విషయాలు ఈ 119వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. మొత్తం మీకు ఎక్స్ట్రాక్ట్ చెప్తున్నాను. దాంట్లోంచి ఈరోజు భాగం ఏంటి అంటే హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ వచనం కానీ మీరు బాగా చూస్తుంటే ప్రతి పార్ట్ కూడా అంటే ఒక మనిషి యొక్క బాడీ స్ట్రక్చర్లో ఉండే ప్రతి పార్ట్ ఈ వెర్స్లో ఉంది. మీరు బాగా ధ్యానం చేస్తుంటే చూడండి ఒక్కసారి 9వ వచనం కానీ చూస్తుంటే నడత గురించి మాట్లాడుతున్నాడు. అంటే లెగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫిజికల్గా కూడా మాట్లాడుతున్నాను, తర్వాత స్పిరిచువల్గా మాట్లాడదాం. ఫస్ట్ కానీ చూస్తుంటే నడత, మనిషి నడత ఎలా మొదలవుతుంది అంటే ఫిజికల్గా చూస్తుంటే కాళ్ళ ద్వారా స్టార్ట్ అవుద్ది. 10వ వచనం కానీ చూస్తుంటే వెదికి ఉన్నాను అంటే ఏంటంటే కళ్ళు గురించి మాట్లాడతాం, వెతకాలి అనేది ఫిజికల్ గురించి మాట్లాడతాం, తర్వాత స్పిరిచువల్గా మాట్లాడతాం. తర్వాత 11 కానీ చూస్తూ ఉంటే పాపం చేయకుండా హృదయం గురించి మాట్లాడుతున్నాడు, అంటే హార్ట్ గురించి మాట్లాడుతున్నాడు, అంటే కాన్షియస్ ఎలా ఉందన్నది చూస్తున్నాం. ఆ తర్వాత 12వ వచనం కానీ చూస్తుంటే నీవే స్తోత్రాలు అంటే ఇక్కడ చేతులు ప్లస్ కళ్ళు కూడా పనిచేస్తూ ఉంటాయి, హృదయం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే 13వ వచనం చూస్తే నోరు గురించి మాట్లాడుతున్నాడు, నీ నోటితో. ఆ 13వ వచనంలోనే 2వ లైన్లో చూస్తుంటే పెదవుల గురించి లిప్స్ అన్నవి చాలా డేంజరస్ అనమాట, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తుంటే 14వ వచనంలో చూస్తుంటే మార్గాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అంటే మార్గాలు అంటే మళ్ళీ అగైన్ లెగ్స్ గురించికే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తుంటే 15వ వచనం మళ్ళీ హృదయం గురించికే మాట్లాడుతూ ఉన్నాడు, లెగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చివరిది చూస్తుంటే నేను మరొకయుందును అంటే మెమొరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అంటే బాడీలో ఉండే ప్రతి పార్ట్స్ ఆల్మోస్ట్ టచ్ అయిపోయాయి అనమాట. ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయనుకోండి మనిషి కంట్రోల్లో ఉంటాడనమాట. ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మనిషి అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడైతే మనిషి కంట్రోల్లో ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా హృదయం కూడా కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది అనమాట. హృదయం అన్నది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అన్నది డిసైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది చూడొచ్చా, ఇది తినొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా, అక్కడ వెళ్ళకూడదా, పలానోళ్ళకి ఓటు వేయొచ్చా, ఓటు వేయకూడదా, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, ఎలా గౌరవించకూడదు. సో ఇవన్నీ కూడా మనకి ఫిజికల్గా కూడా ఫిట్గా ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా హృదయం ఏం చేస్తుంది అంటే దాన్ని కంట్రోల్లో తెచ్చుకుని వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అన్నది తెలుస్తూ ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు వర్షిప్, మన ఆరాధన చేసే ముందు మన పెదవులతో ఏం చేసి వచ్చాం, మన చేతులతో ఏం చేసి వచ్చాం, ఎలాంటి నడకలు నడిచాం, ఎలాంటి మార్గాల గుండా వెళ్ళాం, ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం, అంటే మన హృదయం ఏంటంటే దేవునితో ట్యూన్ అయిందా లేదా, లేదంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లేక హృదయం ఎక్కడో ఉందంట కదా, ఏదో పాటలు ఉంటుంది కదా హృదయం ఎక్కడ ఉందంట. సో అందమైన అబద్ధం అంట. ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధాల్లో కూడా అందంగా ఉంటాయంట. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడంటే హృదయం బాగోలేనప్పుడు ఇలాంటి పదాలు వస్తుంటాయి, అంతే కదా. హృదయం బాగుంది అనుకోండి, దేవునితో ట్యూన్ అయింది అనుకోండి, అబద్ధం అందంగా ఉంటుందా, ఉండదు. సో హృదయం ఎక్కడ ఉంటుంది, మనిషి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. బట్ ఎక్కడుండి మనం దీనికోసం ఆలోచించాలి. బైబిల్ చదువుతూ కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తామంటే హృదయం సరిగ్గా లేనట్టు అర్థం. దేవుని మందిరానికి వస్తూ కూడా వేరే పనులు చేస్తున్నామంటే హృదయం సరిగ్గా లేదు అని అర్థం. సో మాటలు మాట్లాడేటప్పుడు వేరే విధంగా అంటే ఆల్టరేషన్స్ చేసి మోడిఫికేషన్స్ చేసి ఎవరు ఎక్కడ ఉన్నారు అంటే ఈ మనిషి తగ్గట్టుగా ఈ మనిషితోటి, ఆ మనిషి తగ్గట్టుగా ఆ మనిషితోటి అలా చలామణి అయిపోతున్నామా, ఇలాంటివి అయిపోతున్నాయి. ఏంటంటే డ్యూయల్ మైండ్ సెట్ అంటాం, దాన్ని ఏమంటారు అంటే విభిన్నమైన అంటే మల్టిపుల్ మైండ్ సెట్స్ ఉంటే అలాంటివన్నీ కూడా ద్విమనుష్కులై ఉండకుడి అని ఉంది కదా. సో ద్విమనుష్కులు అంటే అంటే 2, బట్ మనకు మల్టిపుల్ మనసులు ఉంటాయి మనకి కదా, చాలా మనసులు ఉంటుంటాయి. లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా మందిరానికి వచ్చినప్పుడు మనల్ని కానీ స్కానింగ్ చేస్తే ఇలాంటి క్రైస్తవుడు ఎక్కడైనా దొరుకుతాడా అన్నట్టుగా ఇక్కడ, నెక్స్ట్ ఏమో ఆఫీస్ వర్క్లోకి వెళ్తే అక్కడ అలాగా, యవనస్తులతో ఉన్నప్పుడు యవనస్తుల్లాగా,
పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల్లాగా ఎక్కడికక్కడ మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్లు మార్చేస్తుంటాం. నటనా జీవితం అనేది ఇది నటనాలయంగా మార్చేస్తుంటాం. యాక్చువల్గా దేవుని ఆలయంగానే ఉండాలి ఇది కదా. దేవుని ఆలయంగా ఉండాలంటే దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ నివసించేలా చేయాలి, అంతే కదా. దేవుడిని ఇక్కడి నుంచి తోసేయకూడదు, వెళ్ళిపోయేలాగా చేయకూడదు. అలా అక్కడ అందరి యొక్క ప్రెజెన్స్ అంటే అందరి యొక్క ఇక్కడ ఏముంటుంది, సబ్మిషన్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరి యొక్క రోల్ కానీ పెర్ఫెక్ట్గా ఉంటే ఈ ప్రదేశంలో దేవుడు ఉంటాడు. అదర్వైజ్ ఏ పెర్ఫెక్షన్ అంటే ఇంపెర్ఫెక్ట్ పీపుల్ అందరూ కూడా ఒక చోటకు వచ్చి ఆరాధన చేయడానికి ట్రై చేస్తుంటే అలాంటి ఆరాధనే కాదు. ప్రత్యక్షత లేని ఆరాధన కాదు, అది వృధా అనమాట. ఇది నన్ను మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే మరి ముఖ్యంగా యవనస్తులు దేని చేత తమ నడతను దేవుని చేత నడత శుద్ధించుకోవాలి. ఈ రోజుల్లో చూసుకున్నాం అనుకోండి, ఈ రోజుల్లో చూస్తే యవనస్తులు ఎలా ఉన్నారు అన్నది కానీ ఒక కోణంలో ఆలోచిస్తుంటే యవనస్తులు ఎలా ఉన్నారు అన్నది ఒక మాట చెప్పాలంటే చాలా రకాలుగా ఉన్నారు కదా, చాలా రకాలుగా ఉన్నారు. చూస్తుంటే మీడియా ప్రభావం ఎక్కువ ఉంది. మొబైల్ ఫోన్ చూస్తుంటే ప్రతిదీ కూడా మొబైల్ ఫోన్లో దొరుకుతుంది. అంటే ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్, ఫిజికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇక్కడ థియరిటికల్గా నేర్చుకోవడానికి మొబైల్ ఫోన్ అన్నది పెద్ద వెపనం. దీన్ని ఒక బాంబు అంటూ ఉంటాం మేమైతే, ఒక బాంబు అనమాట. ప్రతి వాళ్ళు కూడా జేబులో ఏముంటుందంటే మొబైల్ ఫోన్ అనేది ఒక బాంబుని పెట్టుకుని తిరుగుతూ ఉన్నారన్నమాట. అదే జీవితాన్ని ఏం చేస్తుందంటే నాశనం చేసేస్తుంది. అదే మొబైల్ ఫోన్ కూడా బాగా వాడుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఎందుకంటే తెలుసా, సో బైబిల్కి సంబంధించిన స్క్రిప్చర్స్ ఉంటాయి, అది ఇంటర్నెట్లో పెద్ద లైబ్రరీస్కి వెళ్ళవసరం లేదు. యూకేలో ఉండే పెద్ద లైబ్రరీలోకి వెళ్ళి నువ్వు అక్కడ బుక్స్ అన్నీ చదవవసరం లేదు, బట్ ఇక్కడి నుంచి దాన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా నువ్వు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు, బట్ ఇక్కడి నుంచి నువ్వు సినిమాని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఏంటి అంటే మన యొక్క నెగిటివ్ థింక్ లేదంటే పాజిటివ్ థింక్ అన్నది దేవుని యొక్క కంట్రోల్లో ఉందా లేదా. నెగిటివ్ థింక్ ప్రతి మనిషిలోనే ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసేవాడు దేవుడు. పాజిటివ్ థింకింగ్ ప్రతి మనిషిలో ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేసేవాడు దేవుడే. సో మనం ఎలా ఉన్నాము అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యవనస్తులు చాలా చాలా రోల్ ప్లే చేయాలి. ఒక దేశంలో కానీ ఒక సంఘంలో కానీ కుటుంబంలో కానీ యవనస్తుల యొక్క రోల్ చాలా ఇంపాక్ట్. ఇంతలో మన భారతదేశంలో చూసుకుంటే యవనస్తులు చాలా ఎక్కువ మంది అంట. బిబ్లిక్గా మనం స్టాటిస్టికల్గా చూస్తూ ఉంటే ఈ దేశంలో యవనస్తులు ఎక్కువ. అందుకే ప్రతి దేశం కూడా ఏంటంటే ఇండియా నుంచి ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని ఇన్వైట్ చేస్తూ ఉంటుంటుంది, ప్రతి దేశానికి వెళ్తూ ఉంటుంటారు. సో యవనస్తులు సంఘంలో బలంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి అంటే ఫిజికల్గాను, ఇంటలెక్చువల్గాను, స్పిరిచువల్గా మూడు కోణాల్లో, అంటే మానసికంగా అలాగే ఆత్మీయంగా శారీరకంగా కూడా 3 విషయాల్లో కూడా పెర్ఫెక్ట్గా ఉంటే ఆ సంఘం సౌందర్యంగా ఉంటుంది. యవనస్తులు అన్నది కొంచెం బిబ్లికల్గా చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు దేవుని తెలుసుకోవటం అనేది చిన్నతనం. మనం చిన్నప్పుడు అంటే దేవుడు ఎవరో తెలియనప్పుడు తెలుసుకునేది అది చిన్నతనం. దేవుని తెలుసుకుంటూ దేవునిలో ఎదగడం యవనస్తం. బాగా తెలుసుకుని దాని నుంచి తొలగిపోకుండా ఉండడం ముసలితనం. సో 3 గుర్తుపెట్టుకోవాలి స్పిరిచువల్గా. సో ఎందుకంటే నేను చాలా బుక్స్ చదివిన తర్వాతే ఈ విషయాలు నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఎవరో తెలియనప్పుడు నువ్వు దేవుడు తెలుసుకోవడం నీ చిన్నతనం. నీకు ఇంకా అలాగే దేవుడు యేసుప్రభువు అంటే రక్షకుడు, చేపలు దొరకలేని వాడికి చేపలు పట్టించేవాడు, ధనం లేనివాడికి ధనం ఇచ్చేవాడు అని ఆ కోణంలో ఇంకా చూస్తున్నావు అనుకోండి, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివైనా అర్థం. ఇంకెలా చూడాలి అంటే దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నువ్వు ఎప్పుడైనా తప్పులు చేస్తే 2 దెబ్బలు కూడా వేసేవాడు అని నేర్చుకోవడం యవనస్తం. నేను ఎప్పుడు కూడా ఇంకా తప్పులు చేయను అని స్థిరంగా ఉంటానంటే అది ముసలితనం. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం తెలుసా, చాలామంది క్రైస్తవులు యవనంలో ఉంటూనే తప్పిపోతున్నారు. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంది. దేని చేత అంటే కింద ఆన్సర్ ఇచ్చేశాడు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఆన్సర్ కూడా ఇచ్చారు క్వశ్చన్కి. ఇంకెక్కడ కూడా ఆన్సర్ కోసం ఎక్కడ కూడా గూగుల్ సెర్చ్ చేయవసరం లేదు, ఇక్కడ ఉందన్నమాట. వాక్యం బట్టి ఏం చెప్తుంది వాక్యం అంటే, వాక్యం ఎప్పుడు కూడా వెలుగుగా ఉంటుంది. చీకట్లో ఉన్న మన బ్రతుకుల్ని వెలుగులోకి నడిపిస్తూ ఉంది. ఎగ్జాంపుల్, జోసెఫ్ జీవితం చూస్తుంటే ఆదికాండం 39వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కానీ చదువుతుంటే చాలా భయంకరమైన టెంప్టేషన్కి వెళ్ళిపోయాడు. ఎవరు? జోసెఫ్. వెళ్ళిపోలేదు, వెళ్ళిపోయేలాగా క్రియేట్ అయ్యింది అక్కడ సీన్ అంతా కూడా. జోసెఫ్ వెళ్ళలేదు, జోసెఫ్కి వెళ్ళిపోయేలా చేయడానికి ఒక సీన్ క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది అంటే స్వయాన తన పైన ఉండే మాస్టర్ వాళ్ళ యొక్క వైఫ్ తన మీద కన్నేసింది. అక్కడ కన్నేసింది అని ఉంటుంది ఆ వర్డ్. అంటే ఏంటి, ఇటు నుంచి రాలేదు ప్రాబ్లం, జోసెఫ్ నుంచి రాలేదు, మగవాళ్ళ నుంచి ప్రాబ్లం రాలేదు,
లేడీస్ నుంచి వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేడీస్ నుంచి వచ్చింది అంటే ప్రాబ్లం చాలా ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ అన్ని కూడా చాలా ఈజీ అనమాట. డాడీ ఇది ఎందుకంటే నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను, నాకు పెళ్ళి అయ్యి ఒక 15 సంవత్సరాలు అయింది, ప్రాక్టికల్గా నేను చూస్తూ ఉంటాం కాబట్టి మగవాళ్ళ నుంచి వచ్చే దానికన్నా లేడీస్ నుంచి వచ్చే అటు సైడ్ వచ్చే ఇన్విటేషన్ అంటారు దాన్ని, ఏంటంటే శుభలేఖ అంటాం కదా, శుభం కార్డు అనమాట. రెడీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ అన్నది చాలా ఈజీ. అలాంటి పరిస్థితుల్లో కూడా జోసెఫ్ ఒక స్థిరమైన బండ మీద నిలబడ్డాడంటే బికాజ్ ఆఫ్ వాక్యం వెలుగు. ఏ వెలుగు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్పష్టంగా చూస్తాడు. ఎలా చూడగలిగాడు అంటే హృదయం ఎక్కడో లేదు, హృదయం జోసెఫ్లోనే ఉంది. ఎవరున్నారో హృదయం అంటే యేసుప్రభువు వారు, తను నమ్ముకున్న దేవుడు, తన పూర్వీకుల దేవుడు, తన తల్లిదండ్రులు నేర్పించిన కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్థిరపరచుకున్నాడు. అందుకే హృదయాన్ని ఎక్కడ కూడా వంచలేదనమాట. హృదయం ఎక్కడ ఉందో అని అనలేదు, అందాన్ని చూడలేదు. మేబీ అక్కడ ఉన్న టెంప్టేషన్ అంటే ఏంటంటే శోధనకు గురి అవ్వకుండా స్టాండర్డ్గా ఉన్నాడు. బికాజ్ ఆఫ్ ప్రవర్తన కంట్రోల్లో ఉంచుకోగలిగాడు. ఈ దినాన్ని మనం మాట్లాడాల్సిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరం కూడా చిన్న పెద్ద లేదు, ఎవరి వయసులో వాళ్ళకి తగ్గట్టుగా టెంప్టేషన్స్ వస్తాయి. దిస్ ఈజ్ బిబ్లికల్ నాలెడ్జ్. ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది. దావీదుకి వచ్చింది. దావీదు ఏజ్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ మంచి 50 years అలా వెళ్ళిపోయినప్పుడు టెంప్టేషన్ వచ్చింది, లొంగిపోయాడు. ఇంకా చాలామందికి వచ్చింది, ఏలీ కుమారులకు వచ్చింది. ఇలా చూసుకుంటుంటే ఒకనొక సందర్భంలో ఇంకో కోణంలో చూస్తే అబ్రహాం కూడా టెంప్ట్ అయ్యాడు. షారా గో అనగానే అన్నే నేను వెళ్ళను అని అనాలి యాక్చువల్గా అబ్రహాంకున్న స్టాండర్డ్స్. బట్ ఏం చేశాడు, ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు, స్టెప్స్ అన్నీ కూడా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు. అదే ఇప్పుడు శత్రుత్వం. నేను చెప్పవలసింది ఏంటంటే దేవుడు చాలా మనతో చాలా స్పష్టంగా చేస్తున్నాడు. ఎవరికి ఉండవలసిన వయసులో వాళ్ళకి టెంప్టేషన్స్ ఉంటాయి. సో ఆ టెంప్టేషన్ నుంచి సైడ్ అయిపోవాలి అన్నది చెప్పాలి అంటే మన ప్రవర్తన దేవుని యొక్క యాంకరింగ్ అవ్వాలి. దేవునితో అది అంటే ఏంటంటే ఇలా పట్టుకుని ఇలా లాగుతాం కదా, దేవుడు ఇలా పట్టుకుని లాగేలాగా ఇవ్వాలి. అంతేగాని ఇది లాగనేయకుండా దూరంగా వెళ్ళిపోయానుకో, ముళ్ళు వద్దు నాకు అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరికి లోన్ అయిపోతామంటే సాతాను యొక్క కబంధాస్తాల్లోనికి వెళ్ళిపోతాం. సాతాను యొక్క కబంధాస్తాలు ఎలా ఉంటుంది తెలుసా, ఇంకేం చేయలేం, పాపం అనే ఊబిలోనికి వెళ్ళిపోతాం. ఎవరు కూడా రక్షించలేని యొక్క స్థితిలోకి వెళ్ళిపోతాం. రక్షించే రక్షకుడు ఒక్కలే ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క హస్తాల కింద కానీ మనం దాగి ఉంటే అదే ఆరాధన, అంతే కదా. ఇంకేమీ చేయవసరం లేదు, పెద్ద మాటలు మాట్లాడట్లేదు. దేవా నీ యొక్క హస్తాల కింద ఉన్నా, నా ప్రవర్తన నీ కంట్రోల్లో ఉంచుకోగలిగాను, అందుకే ఈరోజు నేను ఆరాధన చేస్తున్నాను. నా ప్రవర్తన కంట్రోల్లో లేకపోతే ఈరోజు నేను ఆరాధన చేయడానికి యోగ్యురాల్ని కాదు అని చెప్పగలిగాను. ఆరాధన చేయకూడదు, ఎందుకంటే ప్రవర్తన కంట్రోల్లో లేనప్పుడు ఆరాధన ఎవరు తీసుకుంటారు, అందరికీ తెలుస్తుంది తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారికి అర్థం కాదు. ఇలాంటి మాటలు ఆయనకి అర్థం కాదు, ఎందుకంటే హృదయశుద్ధి గలవారే దేవుని చూస్తూ ఉంటారు. మత్తయి 5:8 అంతే కదా, ఆజ్ఞలు ఉంటాయి కదా, అక్కడ ధన్యతల గురించి మాట్లాడతాడు. హృదయ శుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూడాలి అంటే హృదయ శుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. జోసెఫ్ దేవుని చూశాడు, అందుకనే ధన్యుడిగా మారిపోయాడు. హెబ్రీ పత్రికలో ప్లేస్ సంపాదించేశాడు. 11వ అధ్యాయంలో చూస్తుంటే ఆ ధన్యకరమైన జీవితాలు అక్కడ అన్నీ కూడా రాసి ఉన్నాయి. అందులో ప్లేస్ కొట్టాడు అంటే దేవుని యొక్క హృదయాన్ని జోసెఫ్ కలిగి ఉంటాడు. మేబీ యెహోవా దేవుడు తన హృదయంలో లేకపోతే ఇమీడియట్గా పాపం చేయడానికి నెక్స్ట్ స్టెప్ తీసుకోలేదు అంటే దేవుడి యొక్క హృదయాన్ని జోసెఫ్ కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో మనం అందరం ఇక్కడ అప్లికేషన్ తీసుకోవాల్సింది ఏంటి అంటే హృదయాన్ని, పవిత్రతను కాపాడుకోవాలి. దేవునికి మన యొక్క పవిత్రమైన ఆరాధన అందించాలి అంటే హృదయ శుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి కలిగి ఉంటేనే దేవుడు ఆరాధనను స్వీకరిస్తాడు. దట్ ఈస్ ద నెంబర్ 1. సో ఎక్కువ టైం అయినా పర్వాలేదు, ఒక్కో దాన్ని ధ్యానం చేస్తేనే మంచిదని అనిపిస్తుంది. పర్లేదు, ఎన్ని సంవత్సరాలు పెట్టినా పర్లేదు. ఇది అన్న ఇచ్చేసారు, ఇదంతా ఈ అధ్యాయాన్ని ఏ ఆదివారం ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఆ అధ్యాయం ఇది నేను ధ్యానం చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ 9వ వచనం కానీ 8వ వచనం అయిపోయింది కదా. నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు. ఎందుకంటే ముందు నేను ఫిజికల్గా ఉండే పార్ట్స్ అన్నీ చెప్పేసా. కళ్ళు జాగ్రత్తగా చూడాలి, పనికిరాని చూపులు చూసామా హృదయం అయిపోద్ది, అపవిత్రమైపోద్ది. కాళ్ళు సరైన ప్లేసెస్కి వెళ్ళాలి. సినిమా హాల్కి వెళ్ళిపోయిన కూడా అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోతే అక్కడ చూపిస్తాడు అన్నమాట. సాతాను ఏం చూపించాలో అన్నీ చూపిస్తాడు. ఒకసారి చూసామనుకో చెయ్యాలనిపిస్తుంది, అంతే.
ఒకసారి చూస్తా నేను చాలా నీతిమంతుడిని, నాకు పొటెన్షియాలిటీ ఎక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ, నేను పెర్ఫార్మెన్స్ నాది బాగుంటుంది అనుకుంటే కుదరదు. సాతాను ఎవరికి ఇవ్వాల్సింది అక్కడ కొడతాడనమాట, ఆ దెబ్బ కొడతా ఉంటాడు. సినిమా హాల్కి వెళ్తే తప్పేంటి, బైబిల్లో ఎక్కడ ఉంది? కొంతమంది యవనస్తులు అడుగుతుంటారు ఎక్కడ ఉంది అంటే, అపవిత్రతో కూడుకున్న ఆటపాటలు ఏవైనా కూడా అది సినిమా హాలే. అర్థమైందా? సినిమా హాల్ని దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్లో కూడా చాలా రకరకాల యాప్స్ రకరకాలు వచ్చేసాయి, యాడ్స్ రకరకాలు, ఏమీ తెలియని వాళ్ళు పిల్లలు కూడా చేస్తూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ కంట్రోల్లో లేకపోవడం. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి తెలుసా? హృదయాన్ని కంట్రోల్లో ఉంచడం మన బాధ్యత. ఏం జరుగుతుంది అసలు? పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి వాటితో ఎంగేజ్ అయి ఉన్నారు, వాళ్ళ నడక ఎలాగ ఉంది, వాళ్ళ నడత ఎలా ఉంది, వాళ్ళ చూపులు ఎలా ఉన్నాయి, వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ట్యూన్ అయి ఉన్నారా, కుటుంబంతో వాళ్ళు మ్యాప్ అయి ఉన్నారా, లేదా లోకంతో మ్యాప్ అయిపోయారా? ప్రతి తల్లిదండ్రులు అలాగే సంఘంలో వచ్చే ప్రతి బిడ్డను పరిశీలన చేయవలసింది ఇక్కడ ఉంటున్న సంఘ కాపరి, ఇంట్లో అయితే తల్లిదండ్రులుగా, నెక్స్ట్ వ్యక్తిగతంగా అయితే మనం చూసుకుంటూ ఉండాలి. మన జీవితాన్ని సరిగ్గా చూసుకున్నాం అనుకోండి, కుటుంబం అంతా కూడా బాగుంటుంది. కుటుంబం అంతా అలాంటి కుటుంబాలు ఇక్కడికి వచ్చాయనుకోండి, సంఘం బాగుంటుంది. ఒక్కడ చెడగొట్టిన మొత్తం అంతా కూడా ఏమైపోద్ది అంటే సంఘం అంతా ప్రాబ్లమేటిక్గా వెళ్ళిపోద్ది. ఇది రక్షింపడాలంటే చాలా ప్రాసెస్ అవ్వాలి. కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేయాలి అంతే. అంతకన్నా ఇంక వేరే మార్గం అంటూ ఏం లేదు. దేవునితో పశ్చాత్తాపం పొందడం ఒక్కటే మార్గం. అంతవరకు వెళ్ళే ముందు ఈ లోపలని ప్రతి హృదయాన్ని కూడా పవిత్రతను కాపాడుకుంటూ ఆయనతోటి ట్యూన్ అవడం ద బెస్ట్ వే అనమాట. అది చూసుకుందాం. నెక్స్ట్ తొమ్మిదోది అయిపోయింది కదా. నెక్స్ట్ 10th వన్, నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. అది దానికి కంటిన్యూషనే. పూర్ణ హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. బీ ఏ కంప్లీట్ మ్యాన్ అంటారు. నేను ఎప్పుడు కూడా నాకు ఆ యాడ్ చాలా ఇష్టం, రేమాండ్స్ది. బీ ఏ కంప్లీట్ మ్యాన్. ఒకప్పుడు అలా ఉండేవాడు, మాస్టర్ నువ్వు కదా, నా యొక్క బోధకుడు నువ్వు. అక్కడ అంటూ ఉంటుంటాడు కదా, టీచర్ ఎలా ఉంటాడు, పంచి కట్టుకుని ఆ లెసన్స్ చెప్తూ ఉంటాడు స్టూడెంట్కి. ఈ స్టూడెంట్ ఏమవుతాడు, ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయి మంచి జాబ్ సంపాదించి యూఎస్ఏ ఎక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మంచి రేమండ్ సూట్ వేసుకుని మాస్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మాస్టర్ని చూస్తే ఎప్పుడు పంచి కట్టే అదే షర్టు, అదే విధంగా టీచింగ్ చేస్తుంటాడు. అప్పుడు అంటాడు ఆ యొక్క స్టూడెంట్ అంటూ ఉంటాడు మాస్టర్ తోటి, మాస్టర్ నన్ను ఈ లెవెల్కి తీసుకెళ్ళావు, నువ్వు ఇంకా అలాంటి డ్రెస్తో ఉండకూడదు, నీకు కూడా ఒక రేమండ్ సూట్ ఇస్తాను అని చేసి ఆ రేమండ్ సూట్ ఒకటి యూఎస్ నుంచి తీసుకొచ్చింది మాస్టర్కి ఇస్తా అంటాడు. ఆ మాస్టర్ అది వేసుకోగానే నౌ యు ఆర్ పెర్ఫెక్ట్ అంటాడు అనమాట. అంటే ఏంటి, అంతవరకు కూడా అతను కోణంలో ఎలా ఉన్నాడు, మాస్టరు ఇంపెర్ఫెక్ట్గా ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు ఇంపెర్ఫెక్టే. మన పాపాలు, మన అధికారం, మనం మాట్లాడే మాటలు మన వల్ల ఎంతోమంది వెళ్ళిపోయారేమో, చాలామంది కుటుంబాలు పాడైపోయాయేమో, మనం చేసిన పనుల వల్ల మేబీ ఎక్కడైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేమో, పిల్లల్ని సరిగ్గా పెంచడంలో ఏమన్నా రాంగ్ డైరెక్షన్స్ ఏమైనా తీసుకున్నామేమో. అప్పుడు ఇంపెర్ఫెక్ట్. నౌ మనం ఇప్పుడు పెర్ఫెక్ట్గా రావాలి, కంప్లీట్ మ్యాన్గా రావాలి, కంప్లీట్ ఉమెన్గా ఉండాలి. ఉమెన్స్ డే కదా, కంప్లీట్ ఉమెన్గా, ఉమెన్స్ డే, మదర్స్ డే. సో కంప్లీట్ మదర్గా ఉండాలన్నా, సో కంప్లీట్ ఫాదర్గా ఉండాలన్నా, ఏ డే అయితే ఆ డే తగ్గట్టుగా ఉండాలి అంటే ఈరోజే ఆ కంప్లీట్నెస్లోకి రావాలి అంటే హృదయం అన్నది అది బ్యాక్ బోన్గా ఉంటుంది, అంటే వెన్నుముక్కలా ఉంటుంది. హృదయాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి దేవుని వైపు ఆధారపడదాం. ఆ తర్వాత చూస్తుంటే 10వ వచనం, నీ పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఇర్మియాలో 39:23 ఒక మంచి మాట ఉంటుంది, ఒకసారి చదవండి. నాకు బెట్ నా మెమరీ కరెక్ట్ అయితే అది కరెక్ట్ అవ్వచ్చు. ఇర్మియా 39:23 చూడండి సిస్టర్ ఒకసారి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి 23 అయితే మేబీ ఓకే మిస్ చేయండి. నా పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో, అంటే కంప్లీట్నెస్కి అదొకటి. ఆత్మతోటి సత్యంతో ఆరాధించాలంటే పూర్ణ హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 11వ వచనం చూస్తే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకునేను. ఈ వచనం చూద్దాం కొంతసేపు. 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. చూడండి, హృదయం గురించి ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఒకసారి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. చూడండి ఇక్కడ ఏమంటే నీ ఎదుట నీ వాక్యం. చూడండి, నీతోటి నేను పాపం చేయకుండానట్లు నా హృదయం, అంటే హృదయమో నాదంటా ఉన్నాడు. అలాగే నేను పాపం చేయకుండానట్లు నీ ఎదుట నీ వాక్యం. చూసారా, వాక్యం కూడా ఎవరిది? యెహోవా దేవుడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు కదా మన దేవుడు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు, అంటే పాపం చేయకుండా తప్పించుకోవడానికి మార్గం, ప్లేస్ అంటే ఏదైనా ఉందా? అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు.
అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉండే దేవుడు. నీ ఎదుట అంటే ఏంటి అంటే నేను ఎక్కడ పారిపోయి, ఎక్కడ దాక్కుని, ఏ ప్లేస్కి వెళ్ళిపోయి నేను పాపం చేసి కొంతసేపు సాటిస్ఫై అవ్వాలనుకుంటాను అని అడుగుతున్నాడు మేడం. అక్కడ దాని అర్థం ఏంటి అంటే దేవుడు లేడు అనే ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఆయన అన్ని చోట్ల, అన్ని వేళలా, అంటే ఆయన ఎప్పుడు నిద్రపోవడం కదా, ఎవ్రీ టైం ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నిద్రపోయాడు అనుకో, అప్పుడు మనకి ఇక్కడ డే, యుఎస్ వాళ్ళకి ఏంటి నైట్ అనమాట. ఇక్కడ కొంతసేపు నిద్రపోదాలంటే కుదరదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఒక క్లాక్లా పనిచేస్తూ ఉంటాడు కదా. నీ ఎదుట అంటే ఇప్పుడు దేవుడు చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు, కానీ చీకట్లో కొంతమంది పాపం చేస్తూ ఉంటారు కదా. నైట్ ఎప్పుడు వస్తుందని కొంతమంది చూస్తూ ఉంటారు. ఒక టీం ఉంటుంది తెలుసు మన అందరికీ కూడా, నైట్ ఎప్పుడు అవుతుందా అని చూస్తుంటారంట ఆ టీము. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డే ఎప్పుడు అవుతుందని కొంతమంది చూస్తూ ఉంటారంట. నైట్ ఎప్పుడు అవుతుందని చూసేవాళ్ళు ఎగ్జాంపుల్ ఎవరంటే దొంగలు. ఎప్పుడు అవుతుంది 12 లేదంటే ఈ 1 గంట ఎప్పుడు అవుతుందండి. ఎందుకు? దోచుకోవడానికి. అందరూ నిద్రపోతూ ఉంటే ఆడు నిద్రపోవడం ఎందుకు, పని అవ్వాలి కదా, దొంగతనం. సో నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే నైట్ అంతా లోన్లీ ఉన్న వాళ్ళు డే ఎప్పుడు అవుతుందని చూస్తూ ఉంటారు. చూడండి ఎంత అలా ఉన్నారు చూడు. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళంతా ఒంటరి జీవితం గడుపుతూ ఉంటారు. ఎప్పుడు అయిపోతుందా డే. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాను, ఎవరు లేనప్పుడు ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు డే అవుతుందా, అందరిని చూస్తామా అనుకుంటుంటాం కదా. కొంతమంది జైల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంటారు, ప్రపంచంలోకి ఎప్పుడు వద్దామా, అందరితోటి ఎలా తిరుగుతారా, అక్కడెక్కడ ఏదో కట్టారంట కదా, ఎలా ఉందో చూద్దాం, ఆగ్రాలో తాజ్మహల్ ఎలా ఉందా అని అనుకుంటుంటాడు. పాపం ఇక్కడ జైల్లో ఉన్నవాడు ఒకసారి చూసి వద్దామా అనుకుంటారు. మనం కూడా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారా లేదా కొంతమంది. ఎందుకు వచ్చిన ఆదివారం అనుకుంటున్నారా, అలా అనుకోకూడదు. ఆదివారం ఎందుకు వస్తుంది అంటే తెలుసా, అలాంటి మనస్తత్వం కలిగిన, అంటే ప్రేమ అనే మనస్తత్వం కలిగిన ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఆ ప్రేమను పొందాలనుకుని మనం రావాలన్నమాట. దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఎవరు నా సన్నిధానికి వచ్చి నన్ను ఆరాధన చేస్తారో అనేసి దేవుడు కోరుకుంటాడు. అంతేగాని నీ ఎదుటి నేను పాపం చేశాను అనుకోండి, ఆయన సన్నిధానానికి వచ్చి మనం ఎప్పటికీ కూడా ఆరాధన చేయలేం. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు, అంటే అసలు టోటల్గా పాపం చేయకూడదు అని అర్థమైందనమాట. ఎందుకంటే ప్రతి ప్రదేశంలో కూడా ఎవరు ఉంటారు, యెహోవా దేవుడు ఉంటారు. అలాగే నా హృదయమును నీ వాక్యమును ఉంచు. ప్రతి దాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే ఆ బ్యాక్ బోన్ ఏం చెప్తున్నాడంటే వాక్యం ఉంచుకోవడం అంటే ఇండైరెక్ట్గా ఎవరు ఉంచుకుంటున్నట్టు, ఎందుకంటే వాక్యమైనా దేవుడు, మన దేవుడు వెలుగు ఉంటుంటుంది. అది చీకటి ఎంత మాత్రం కూడా నిలవదంట ఆ వెలుగు ముందు కదా, పారిపోతూ ఉంటుంది. వెలుగు కలుగుగాక అనగానే ఏమైపోయింది, కలిగేసింది. మాట వినుగాక అని కూడా మాట విన్నాం మనం చాలాసార్లు కదా, వినమన్నా ఇన్ని ఆశీర్వాదాలు పొందేసి ఇంకా దేవుని చాలా లాగేసుకుని ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు, అన్నీ ఇచ్చాడు మనకి కదా. సిలువలోనే అయిపోయింది మొత్తం క్లోజ్. ఆయన అన్నీ ఇచ్చాడు, ఇంకా అడుగుతూ ఉంటాడు, ఇంకా ఇయ్యి అంటాం. అన్నీ ఇచ్చాను కదా అంటుంటాడు. మనం తీసుకోం కదా, మనం ఆయన్ని దగ్గర నుంచి తీసుకోకుండా ఆయన దగ్గర అలా ఉంచేస్తూ ఉంటాం. సో అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం పాపం కానీ ఎప్పుడైనా మన హృదయంలోకి వస్తుంటే దేవుడు వెలుగై ఉన్న వెలుగును మనం చూడలేం. అది అనమాట. అందుకే చాలా విషయాలు మనకు కనిపించవు. అన్నీ ఇచ్చిన దేవుడు కూడా ఒక్కోసారి కనిపించడు. బికాజ్ ఆఫ్ సిన్ ఈజ్ దేర్. సిన్ అన్నది మధ్యలో ఏమైపోయిందంటే ఒక పొరగా ఉండిపోయింది. ఆ పొర ఉన్నంతకాలం కూడా, పాపం అనే పొర ఉన్నంతకాలం కూడా దేవుణ్ణి మనం స్పష్టంగా చూడలేము. వాక్యం అర్థం కాదు, చదువుతూ ఉంటావు, చర్చికి వస్తూ ఉండుంటావు, రోజు ఏవేవో వచనాలు చదువుతూ ఉండుంటావు, సండే స్కూల్లో వచనాలు చెప్తూ ఉండుంటారు. బట్ అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు యవ్వన ప్రాయంలోకి రావాలి. యవ్వన ప్రాయంలోకి రావడం అంటే ఏంటంటే ఆయన అర్థం చేసుకునే మనస్తత్వం నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు మనకి అర్థమవుతూ ఉండుంటాడు. దేవుడు కూడా ఇది చెప్తా ఉన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకోవాలి, వాక్యాన్ని ఉంచుకోవాలి. వాక్యం అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అన్నది చాలా ఇంపార్టెంట్. బైబుల్ అన్న దానికి డెఫినేషన్ చూస్తుంటే చాలామంది రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు. ఏం చెప్తా అంటే ఒక ఎబ్రివేషన్ కానీ చూస్తుంటే బిఫోర్, అదే ద బేసిక్ ఇన్ఫర్మేషన్, బి స్టాండ్స్ ఫర్ ద బేసిక్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్, బి స్టాండ్స్ ఫర్ బిఫోర్ గోయింగ్ టు డైడ్. అంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టక ముందు నువ్వు నేర్చుకోవాల్సిన కామన్ అంటే బేసిక్స్ అనమాట. అంటే ఏంటి బేసిక్స్ అంటే తెలుగులో ఏంటి అంటే మూలపాఠాలు తెలుగులో. అంటే మనం ఈ లోకాన్ని లీవ్ చేసే ముందు, అంటే ఈ మనం బ్రతుకున్న ఈ యొక్క భూలోకాన్ని విడిచిపెట్టే ముందు నేర్చుకోవాల్సిన మూలపాఠాలు బైబిల్లో ఉన్నాయన్నమాట. ఏంటి ఆ మూలపాఠాలు ఏంటంటే యథార్థంగా బ్రతుకు, స్వచ్ఛంగా జీవించు. బైబిల్ మొత్తం చెప్పేది ఏంటంటే ఇలా చూసుకుంటుంటే యథార్థంగా బ్రతుకు, సత్యాన్నే పలుకు. ఆ రెండే విషయాలు మాట్లాడుతుంది. ఇక్కడ కూడా మనం ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ఆచరించాలి అంటే మన హృదయంలో ఎప్పటికీ ఎవరు ఉండాలంటే ఆయన వాక్యాన్ని ఉంచుకోవాలి. వాక్యాన్ని ఉంచుకోవడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉంచుకోవాలి. ఆ తర్వాత చూస్తూ ఉంటే ఈ వాక్యాన్ని ఉంచుకోవడం వల్ల మనకు దొరికేది ఏంటి లాభాలు ఏంటి అంటే చూస్తూ ఉంటే చూడండి 14వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా.
14 వచ్చి అది ఇక్కడ 2 దొరుకుతూ ఉన్నాయి. 2 అంటే చాలా సర్వ సంపదలు అంటే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి కదా. మీకు ఏం కావాలో అన్నీ కూడా దొరికేస్తే. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, నీ శాస్త్రం మార్గం బట్టి నేను ఈ సంతోషం దొరక్కే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎక్కడికో పరిగెడుతున్నాడు. అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి అంటే ఏంటంటే చెన్నై వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది అంటారు. స్వస్థశాల ఏదంటారు కదా, ఆ స్వస్థశాలకు వెళ్ళండి, మీకు అంతా స్వస్థత దొరుకుతుంది. ఏంటి స్వస్థత అంటే ఏంటంటే సంతోషం. చాలామందికి సంతోషం ఉండకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాడు చెప్పమంటారా, ఇగో వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. అప్పుడే అర్థమైపోద్ది అనమాట. అంటే ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే మన యొక్క సంతోషాన్ని ఎవరు తీసుకుంటా ఉన్నారు, సాతాను తీసుకుంటున్నాడు. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడంట. గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చారు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి దేవుడు ఇస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒకరికి 1 గ్రాము బంగారం ఇస్తాడు, బట్ ఇంకోళ్ళకి ఏం చేస్తాడు తెలుసా, కేజీ బంగారం ఇస్తాడు. అంతేగాని కేజీ బంగారం కలిగిన వాళ్ళని చూసి 1 గ్రామంగా ఉన్నాడు, వీళ్ళకి ఎప్పుడు అదంతా ఊడిపోయి నా దగ్గరికి వస్తుందా అని ఇలా అనుకోకూడదు. అక్కడే అసంతోషం వస్తుంది. అంటే ఏంటి, సంతోషం అంతా కూడా ఏమైపోయింది, డిసపియర్ అయిపోయింది. ఎవరు చేస్తారు ఈ పని అంటే ఆశ ఎవరు తీసుకొస్తారు తెలుసా, దేవుని పట్ల ఆశ కలిగి ఉండటం దేవుడు తీసుకొస్తుంటాడు. వేరే దాని పట్ల, వేరే వాళ్ళకు ఉన్న దాని పట్ల మనకు కలిగించేది ఆశ కాదు, అత్యాశ అన్నది సాతాను తీసుకొస్తాడు. ఈ విషయంలో కానీ మనం ఉంటే దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, సర్వ సంపదలు ఇస్తాడు. ఆ సర్వ సంపదలు ఒకటి ఏంటి తెలుసా, అసలు దేవుని తెలుసుకోవడం ఒక సంపద. అసలు దేవుడు అర్థమయ్యాడు అనుకోండి, అన్ని సంపదలు మన దగ్గర ఉన్నాయి. ఆ లాజిక్ అర్థం కాకే చాలామంది ఏమైపోతున్నారు తెలుసా, ఈ సంపదల కోసం అక్కడికి వెళ్తారు, ఆ కర్చీఫ్ కొనుక్కుని తెచ్చుకుంటారు, అది వేసుకుంటే ప్రెగ్నెంట్ వచ్చేస్తుంది. అంటే మొన్న ఒకరు సాక్ష్యం చెప్తున్నారు, ఆయన ఇచ్చారండి కర్చీఫ్, ఎవరంటే బెల్లంపల్లి ఆయన ఇచ్చి ప్రవీణ్ కుమార్ గారు అంట, చెప్పేస్తున్నాను పేరు కూడా. ఆయన తీసుకొచ్చి ఆ స్టమక్ మీద పెట్టి 7 వారాలు ఏదో మొత్తం మీద చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంట. దేవుడు అందుకే అలా ఇస్తుంటాడా, అది ఎక్కడైనా ఉందా పరిస్థితి అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఆనందం అక్కడ ఉంది, వాళ్ళ సాటిస్ఫాక్షన్ అక్కడ ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే సిరి సంపదలు, సర్వ సంపదలు దేవుని యొక్క దగ్గర గుప్తములై ఉన్నవి, అంతే కదా. ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. దేవునితో ఎప్పుడైతే మనం దేవుని కలిగి సంతోషంగా ఉంటామో దేవుడు అన్నీ ఏం చేస్తాడు తెలుసా, 1 by 1 ఇవ్వడానికి ఆయన చూస్తాడు. అన్నీ ఒకేసారి అందరికి ఇవ్వడు. జ్ఞానం అందరికీ ఇచ్చేస్తే అందరూ కూడా ఏమైపోతారు, డిస్టింక్షన్లో పాస్ అయిపోతుంటారు. కొంతమంది ఏమిటి, అందరూ డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు అనుకోండి, అందరికీ ఐఏఎస్లు ఇవ్వాలి, అందరికీ ఇంజనీర్లు అయిపోవాలి, అందరూ డాక్టర్లు అయిపోతారు. మరి పేషెంట్ ఎవరు అవ్వాలి? అందుకని దేవుడు ఏం చేస్తారంటే అందరినీ కూడా ఈక్విలిబ్రియం స్టేట్లో పెడతాడు. అంటే ఏంటి, కొంతమంది ధనికులు గాను, కొంతమంది దరిద్రులు గాను, కొంతమంది ఉన్నవారు గాను, కొంతమంది లేనివారు గాను, కొంతమంది గాను, కొంతమంది అనారోగ్యంగానే చేస్తాడు. అందరినీ చేసి అందరికీ పని అప్ చెప్తాడు. అందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించే విధంగా తీసుకొస్తాడు. అది దేవుడి యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళిక అర్థం కావాలనుకోండి, మన జీవితాంతం సరిపోదు, కానీ కొంత అర్థం చేసుకుని దీంతో మనం ఆయన చెప్పాను, మన హృదయం సరిగ్గా ట్యూన్ అవుతే మన ప్రవర్తన నుంచి వచ్చేదే ఆరాధన. అలాంటి ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. అలాంటి ఆరాధన మనం అందరం కూడా ఆయనకి అర్పించడమే, ఆయనకి ఇచ్చే నైవేద్యం, అంతకన్నా ఇంకేమీ లేదు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన